బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న కింగ్ నాగార్జున ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు నాసామిరంగ సినిమాతో వచ్చేశాడు. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద డీసెంట్ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇప్పుడు ఎంతవరకు ఈ సినిమా అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ విషయానికి వస్తే, ఊర్లో పెద్ద మనిషి అయిన నాజర్ కి ఒక ప్రమాదం నుండి కాపాడతారు చిన్నప్పటి నాగార్జున అలాగే అల్లరి నరేష్లు. దాంతో వాళ్ళని కూడా తన పిల్లలతో సమానంగా చూసుకుంటాడు నాజర్. కానీ ఒక కొడుకుకి నాగార్జున అంటే పడదు. దాంతో వీళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అవ్వగా హీరోయిన్ తో లవ్ స్టోరీ ఏంటి, అల్లరి నరేష్ అంటే నాగార్జునకు ఎందుకంత ఇష్టం, ఆ తర్వాత కథ ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన పొరింజు మరియం జోస్ సినిమాకు రీమేక్ గా వచ్చిన తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేర్పులు బాగానే చేశారు. ఒరిజినల్ చూడని వాళ్లకు చాలా మందికి నాసామిరంగా పక్కా పండగ పర్ఫెక్ట్ మూవీలా మెప్పించడం ఖాయం. ఫస్ట్ హాఫ్ లో లవ్ యాంగిల్ చుట్టూ కథ కొంచెం స్లో అయినా ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రం పర్వాలేదనిపించే విధంగా సాగగా, ప్రీ ఇంటర్వెల్ నుండి ఊపందుకునే కథ ఇంటర్వెల్ ఎపిసోడ్ తో సెకండ్ హాఫ్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోతాయి. ఇక సెకండ్ హాఫ్ ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండగా, మధ్యలో కొన్ని సీన్స్ స్లో అయినా కూడా ప్రీ క్లైమాక్స్ నుండి మళ్ళీ నాగార్జున ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అలాగే మాస్ మూమెంట్స్ తో ఎమోషన్స్ ని మిక్స్ చేసి నాగార్జునకు మంచి కంబ్యాక్ మూవీలా అనిపించింది ఈ సినిమా. సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ పండగ నేపథ్యంలో తెరకెక్కిన నాసామిరంగా ఓవరాల్ గా ఈ సీజన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే మూవీలా అనిపించింది. నాగార్జున అటు యంగ్ లుక్ లో ఇటు మిడిల్ ఏజ్డ్ లుక్ లో కూడా అద్భుతంగా నటించి మెప్పించాడు. హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ కూడా సాలిడ్ గా ఎలివేట్ అయ్యాయని చెప్పాలి. అల్లరి నరేష్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకోగా, రాజ్ తరుణ్ కూడా తన రోల్ వరకు బాగా మెప్పించాడు. ఇక ఆశికా రంగనాథ్ బాగా ఆకట్టుకోగా, మిగిలిన హీరోయిన్స్ పర్వాలేదు అనిపించారు. ఇక కీరవాణి అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను ఓ రేంజ్ లో ఎలివేట్ చేశాయి. పాటలు బాగుండగా ఎలివేషన్ సీన్స్ కి కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ర్యాంపేజ్ ను చూపించింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ మరింత టైట్ గా ఉండేలా చూసుకుంటే ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించగా, ఓవరాల్ గా డైరెక్టర్ ఒరిజినల్ చూడని తెలుగు ఆడియన్స్ కోసం తెలుగులో భారీగానే మార్పులు చేసినట్లు అనిపించగా, చూడని వాళ్లకు మాత్రం ఈ తెలుగు వర్షన్ బాగానే మెప్పించే అవకాశం ఎంతైనా ఉంది. ఒరిజినల్ చూసిన ఆడియన్స్ కి అయితే సినిమా మొత్తం మీద అబోవ్ యావరేజ్ లెవెల్లో అనిపించవచ్చు. ఓవరాల్ గా ఒరిజినల్ చూడని వాళ్లకు మాత్రం సినిమా చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ను అందుకునే విధంగా ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా ఎండ్ అయ్యే టైం కి నాగార్జునకు మంచి కంబ్యాక్ మూవీలా అనిపించింది నాసామిరంగా సినిమా. సినిమాకు ఓవరాల్ గా మేమిస్తున్న రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.